నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రావడంలో కీ రోల్ ప్లే చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 100% స్ట్రైక్ రేట్తో తన పార్టీని గెలిపించుకోవడమే కాదు, కూటమిని కూడా విజయ తీరాలకు చేర్చారు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, సౌత్ నార్త్ అనే తేడా లేకుండా పవన్ ఇమేజ్ అయితే అమాంతం పెరిగిపోయింది. ప్రధాని మోదీ కూడా పవన్ పట్టుదల నిబద్ధతను చూసి మెచ్చుకున్నారు. అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు అప్పగించిన పనిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు. ఇన్నాళ్ళు పాలనపై పట్టు సాధించిన పవన్ రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకున్నారని ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే వాళ్ళు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఒక లెక్క, రాబోయే 4 ఏళ్లు మరొక లెక్క. జమిలీ ఎన్నికలు జరిగి ఒకవేళ ముందుగానే ఎలక్షన్స్ వస్తాయి, రెండోసారి పవర్లోకి ఆయన రావాలన్న కసితో ఉన్నారని పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. ఏడాది కాలంగా తన మంత్రిత్వ శాఖకే పరిమితం అవుతూ దానిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇప్పుడు రూట్ మార్చినట్లుగా తెలుస్తోంది. కొత్త ప్రతిపాదనను సీఎం చంద్రబాబు నాయుడు ముందు పవన్ కళ్యాణ్ పెట్టే అవకాశం ఉందని తెలిసింది. వరుసగా నియోజకవర్గాల నుంచి వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని ప్రతి 3 నెలలకు ఒకసారి కూటమి పార్టీల అగ్రనేతలు ఉమ్మడి సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రిని కోరనున్నట్లు తెలిసింది. సమస్యను వెంటనే పరిష్కరించాలని కూడా కోరనున్నారు. దాంతో పాటుగా పవన్ అనుకుంటున్నారంటే చేస్తారంతే అనేటువంటి చర్చ కూడా ఉంది. గిరిజనుల గూడాలకు వెళ్ళి అక్కడ పరిస్థితిని తెలుసుకొని వారికి మెరుగైన మౌలిక వస్తువులు, రోడ్లు వేయించారు. ఇప్పటి వరకు ఏ పొలిటికల్ లీడర్ చేయనటువంటి పనిని పవన్ కళ్యాణ్ చేసి చూపించారు. అందులో భాగంగానే పార్టీని గ్రౌండ్ లెవెల్లో పటిష్టం చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద పవన్ తన రూటు మార్చి వెళ్లేందుకు రోడ్డు మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారట. మరి పవన్ అలా చేస్తే ఇక ఫ్యాన్స్కు పండగే.